మనము ప్రాసెస్ కాన్సెప్ట్స్లో ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ చూద్దాం. ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ అంటే ఫస్ట్ ఇట్లా స్టేట్ ఉంటాయి, ఇట్లా ఇది ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ అంటే ఫస్ట్ మీరు ఈ డయాగ్రామ్ గీయాలి. ఇప్పుడు కాంపోనెంట్స్ అన్ని నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ న్యూ స్టేట్ ఉంటుంది. ఇవన్నీ స్టేట్స్ 1 2 3 4 5 స్టేట్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక ప్రాసెస్ క్రియేట్ అయినాకని అది న్యూ స్టేట్లో ఉంటుంది అన్నమాట. వెన్ ఎవర్ ద ప్రాసెస్ ఇస్ క్రియేటెడ్ ఇట్ కమ్స్ అండర్ న్యూ స్టేట్. అంటే ఇప్పుడు ప్రాసెస్ అని ఎప్పుడనొచ్చు, ఫస్ట్ మనకు ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది, హార్డ్ డిస్క్ అని అనొచ్చు, లేకపోతే సెకండరీ మెమరీ అని అనొచ్చు, రెండు ఒకటే కదా. తర్వాత ఇక్కడ మనకి మెయిన్ మెమరీ ఉంటుంది. ఎప్పుడైతే ప్రోగ్రాము ఓఎస్ అనేది లోడ్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ని మెయిన్ మెమరీకి, అప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే ప్రాసెస్ అంటారు. అర్థమైందా? ప్రాసెస్ అంటే ఏంటిది? ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ నోన్ యాజ్ ప్రాసెస్ కదా. సో ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఓఎస్ కారణంగా ఓఎస్ లోడ్ చేస్తారు, ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ని మెయిన్ మెమరీకి లోడ్ చేస్తుందో అప్పుడు దాన్ని ప్రాసెస్ అంటారు. అంటే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. అండ్ ఈ స్టేట్ ఎప్పుడైతే ప్రాసెస్ ఎప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేయండి మెయిన్ మెమరీకి, ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అది ఏ స్టేట్లో ఉన్నప్పుడు అది ప్రాసెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి అది న్యూ స్టేట్లో ఉన్నట్టు. సో ప్రాసెస్ ఎప్పుడైతే హార్డ్ డిస్క్ నుంచి మెమరీకి లోడ్ అవుతుందో ప్రోగ్రామ్, అది ప్రాసెస్ ఈజ్ క్రియేటెడ్, ఇట్ ఈస్ ఇన్ న్యూ స్టేట్ అని దాని అర్థం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి రెడీ స్టేట్ ఉంటుంది. రెడీ స్టేట్ అంటే ప్రోగ్రామ్ ఈజ్ రెడీ ఫర్ ద ఎగ్జిక్యూషన్, ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అ సిపియు. ఇక్కడ రెడీ స్టేట్లోకి ఇట్లా ఒక రెడీ క్యూ ఉంటుంది. ఈ రెడీ క్యూ లోపల మన ప్రాసెస్ అని ఉంటాయి, ఇట్లా P1 P2 P3 ఇట్లా ఈ రెడీ క్యూలో అన్ని ప్రాసెసెస్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఎగ్జిక్యూషన్కి రెడీ ఉన్నట్టు. ఏటి రెడీ క్యూలో ఉన్న ప్రాసెసెస్ ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూషన్కి రెడీ ఉన్నాయి, కానీ సిపియు కోసం ఆగుతున్నాయి. ఆ సిపియు ఎప్పుడు పిలుస్తాయో అప్పుడు పోయి సిపియు వేరే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ బిజీ ఉంటుంది కదా. సో ఇవన్నీ రెడీ క్యూలో ఉన్నాయి, అంటే రెడీ ఫర్ ద ఎగ్జిక్యూషన్, సిపియు కోసం అవుతున్నాయి. అంటే ఇట్ కంటైన్స్ ద లిస్ట్ ఆఫ్ ప్రాసెస్ విచ్ రెడీ ఫర్ ద ఎగ్జిక్యూషన్ బై ద సిపియు. సిపియుతో ఎగ్జిక్యూషన్కి రెడీ ఉన్న ప్రాసెస్ అన్నీ ఈ రెడీ స్టేట్లో ఉంటాయి అన్నమాట. రెడీ స్టేట్లో ఒక రెడీ క్యూ ఉంటుంది అనమాట. ఆ రెడీ క్యూలో అన్ని ప్రాసెస్ విచ్ ఆర్ రెడీ ఫర్ ద సిపియు అన్ని లోడ్ అయ్యాయి. అందుకే రెండు సార్లు రిపీట్ చేస్తున్నాను, అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ ఫార్వర్డ్ చేసి చూడండి. ఓకే, బ్యాక్వర్డ్ చేసి చూడండి. తర్వాత ఇప్పుడు రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి వెళ్ళడానికి ఒక షెడ్యూలర్ అని ఉంటుంది. షెడ్యూలర్ ఏం చేస్తుంది, ఈ రెడీ క్యూ అని చెప్పాను చెప్పాక ఈ రెడీ క్యూ నుంచి ఒక ప్రాసెస్ని తీసుకొని సిపియూకి అలొకేట్ చేస్తుంది. సిపియూకి అలొకేట్ చేయగానే అది సిపియూ ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ షెడ్యూలరే దానికి రెస్పాన్సిబుల్. షెడ్యూలరే పిక్ చేస్తుంది. ఒక రెడీ క్యూలో ఉన్న అయితే రెడీ స్టేట్ లోపల రెడీ క్యూ ఉంటుంది అని చెప్పినాక ఆ రెడీ క్యూ నుంచి ఒక ప్రాసెస్ పికప్ చేసి రన్నింగ్ స్టేట్లోకి పంపించి సిపియూకి అలొకేట్ చేస్తుంది. అప్పుడు సిపియూ అలొకేట్ చేసింది కాబట్టి ఆ సిపియూ ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు రన్నింగ్ స్టేట్ అంటే నథింగ్ బట్ ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, దాన్ని రన్నింగ్ స్టేట్ అంటారు. సిపియు ఎగ్జిక్యూట్ ప్రాసెస్, సిపియు ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని రన్నింగ్ స్టేట్ అంటారు. ఇప్పుడు షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ అని ఉంటాయి. బేసిక్గా టూ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ చూద్దాం. ఒకటి ప్రిమిటివ్, ఒక రౌండ్. ప్రిమిటివ్లో ఏమవుతుందంటే ఐఈ ప్రియారిటీ ఉన్న ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ సిపియు ఒక నంబర్ 1 P1 అనే ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలానే P9 అని ఇంకో ప్రాసెస్ ఉంది, దానికి ఐ ప్రియారిటీ ఉంది. ఇది ఎక్కడుంది? రెడీ క్యూలో ఉంది, అంటే రెడీ స్టేట్లో ఉంది. ఇప్పుడు సిపియు P1 ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా. ఈ ప్రియారిటీ షెడ్యూలింగ్ ఆల్గరిథం ఏం చేస్తుందంటే, షెడ్యూలరే కదా పిక్ చేసి అలా పెట్టేది. సో ఈ P1 అనే ప్రాసెస్ని ఆపేస్తుంది. ఎందుకంటే P9 అనే ప్రాసెస్కి ఐ ప్రయారిటీ ఉంది కాబట్టి P1 అనే ప్రాసెస్ని ఆపుతుంది. ఏం చేస్తుంది? ఇంటరప్ట్ యూజ్ చేసి అది రెడీ స్టేట్లోకి పంపించి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న P9 అనే ప్రాసెస్కి ఐ ప్రయారిటీ ఉంది కాబట్టి P9 ప్రాసెస్ని సిపియు ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ప్రయారిటీ షెడ్యూలింగ్ ఆల్గరిథం యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. తర్వాత రౌండ్ రాబిన్ ఏమవుతుందంటే, ఎవ్రీ ప్రాసెస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫర్ ద పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక సిపియూకి ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం అలొకేట్ చేస్తుంది. ఇప్పుడు సిపియూ ఒక 5 milliseconds అలొకేట్ చేసింది అన్ని ప్రాసెస్కి. ఒక P1 అనే ప్రాసెస్ 20 milliseconds ఉంది. సో అది ఏం చేస్తుంది? ఒక P2 అనే ప్రాసెస్ 5 milliseconds ఉంది. సో P2ని లోడ్ చేసుకుంటుంది, P1ని లోడ్ చేసుకోదు. సో ఫస్ట్ P2 నేను ఎందుకంటే 5 millisecondsలో ఇది అయిపోతుంది కాబట్టి ఫస్ట్ దీన్ని లోడ్ చేసుకొని
దీన్ని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు P1 దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసిన ఇంటరప్ట్ కారణంగా దాన్ని రెడీ స్టేట్లోకి పంపించేస్తుంది. ఇది షెడ్యూల్ ఆల్గరిథమ్స్ రన్ చేస్తుంది. షెడ్యూలర్ లోపల షెడ్యూల్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. రెండు చెప్పినా కదా, ఒకటి ప్రియారిటీ, ఒకటి రౌండ్. నెక్స్ట్ వచ్చి వెయిటింగ్ స్టేట్లో ఇప్పుడు ఒక ప్రాసెస్ రన్ అవుతుంది. ప్రాసెస్కి కొన్ని వెయిటింగ్ ఫర్ ఐఓ ఆపరేషన్స్ అంటే ఫైల్ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్స్ అనమాట. సో ఒక ప్రాసెస్ రన్ అవుతుంది, దానికి కొన్ని ఐఓ ఆపరేషన్స్ కావాలి. అప్పుడు అది ఏమవుతుంది, CPU ఐడియల్గా ఉంటుంది కాబట్టి దాన్ని వెయిటింగ్ స్టేట్కి పంపుతుంది. వెయిటింగ్ స్టేట్కి అయినాక దానికి ఐఓ ఆపరేషన్స్కి దానికి కావాల్సిన రీడ్ రైట్ ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్ళాయి. ఎందుకంటే ఇప్పుడు CPU వేరే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వెయిటింగ్ స్టేట్కి వచ్చినాక మళ్ళీ బ్యాక్ వెళ్ళాయి. కాబట్టి మళ్ళీ అది రెడీ స్టేట్కి వెళ్తాయి, మళ్ళీ ఇలా వెళ్తాయి, అలా అనమాట. ఎప్పుడైతే దానికి ఒక ప్రాసెస్కి ఐఓ ఆపరేషన్స్ కావాల్సినప్పుడు అది CPU ఐడియల్గా ఉంటుంది కదా, ఐడియల్ ఉండడం ఏం అవసరం లేదు అనేసి దాన్ని వెయిటింగ్ స్టేట్కి పంపుతుంది ఆ ప్రాసెస్. అప్పుడు ఆ టైంలో అది CPU వేరే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎప్పుడైతే ఐఓ ఆపరేషన్స్ కంప్లీట్ అయినాక మళ్ళీ రెడీలోకి వెళ్తుంది, రన్నింగ్లోకి వెళ్ళదు. ఎందుకంటే రన్నింగ్లో CPU ఆల్రెడీ ఇంకో వేరే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి. ఎప్పుడైతే ఇది అంత ప్రాసెస్ దానికి కావాల్సిన ఆపరేషన్స్ అనేది స్మూత్గా జరిపోయినాక ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ అయిన సెన్స్ టర్మినేట్ అంటే ఏంటిది, ఇప్పటికి మనం మాట్లాడుకున్నాం కదా, మెయిన్ మెమరీ నుంచి మళ్ళీ OS ఏం చేస్తుంది, హార్డ్ డిస్క్ అనొచ్చు, లేకపోతే సెకండరీ మెమరీ అనొచ్చు. OS మళ్ళీ ఇట్స్ లోడ్ బ్యాక్స్ ద ప్రాసెస్ ఇంటూ హార్డ్ డిస్క్. అప్పుడు మెయిన్ మెమరీలో స్పేస్ అనేది ఖాళీగా ఉంటే అప్పుడు CPU వేరే ప్రాసెస్ని లోడ్ చేసుకొని ఇంకా ఎగ్జిక్యూట్ చేస్తుంది వేరే ప్రాసెస్. అలా ఎప్పుడైతే మళ్ళీ ప్రాసెస్ అనేది లోడ్ బ్యాక్స్ బై ద OS టు సెకండరీ మెమరీ, అది అంటే టర్మినేట్ అయిపోయినట్టే ప్రాసెస్. ఇది ప్రాసెస్. ఓకే, ఇది టర్మినేట్. అర్థమైంది. న్యూ స్టేట్లో ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ రెడీ క్యూలో ప్రాసెస్ రెడీగా ఉంది ఎగ్జిక్యూషన్కి. తర్వాత షెడ్యూలర్ ఆ రెడీ క్యూ నుంచి ఒక ప్రాసెస్ని పికప్ చేసుకుంటే యూజింగ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్. తర్వాత రన్నింగ్ స్టేట్ అంటే ఒక CPU ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూషన్ చేస్తే దాని రన్నింగ్ స్టేట్ ఉన్నట్టు. ఒకవేళ వేరే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటుంది, అప్పుడు ఏం చేస్తుంది, ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్ని ఇంటరప్ట్ కారణంగా రెడీ క్యూలో పంపించేస్తుంది. అప్పుడు ప్రైవేట్ ఉన్న ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది బేస్డ్ ఆన్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్. తర్వాత ఒకవేళ ప్రాసెస్కి ఐఓ ఆపరేషన్స్ కావాలంటే అవి వెయిటింగ్ స్టేట్కి వెళ్తాయి, CPU ఐడియల్గా ఉండదు కాబట్టి. తర్వాత వెయిటింగ్ స్టేట్ నుంచి ఐఓ ఆపరేషన్ కావాల్సిన ఐఓ ఆపరేషన్ కంప్లీట్ అయినాక అవి మళ్ళీ రెడీ స్టేట్కి వెళ్తాయి. సో ఇది మళ్ళీ ఆ రన్నింగ్ స్టేట్ దాని ఆపరేషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఎగ్జిక్యూట్ అయితే టర్మినేట్ అంటే అది ఏదైతే మెయిన్ మెమరీలో ఉన్న ప్రాసెస్ మళ్ళీ ఇట్స్ లోడ్ బ్యాక్ టు ద సెకండరీ మెమరీ బై ద ఆపరేటింగ్ సిస్టమ్. అప్పటికి ప్రాసెస్ అనేది టర్మినేట్ అయిపోయినట్టు.